వెల్కమ్ టు రాజ్ న్యూస్. అమెరికాలో ట్రంప్ వేట మొదలైంది. విదేశీయులకు చుక్కలు చూపిస్తున్నారు. పోటుకో నిర్ణయం, రోజుకో బిల్లుతో దడ పుట్టిస్తున్నారు. ప్రవాస భారతీయులు భయాందోళనలు నెలకొన్నాయి. దేశంలో ఉంటున్న విదేశీయులపై అమెరికా సర్కార్ ఆంక్షలను కఠినతరం చేసింది. అమెరికాలో ఉంటున్న విదేశీయులకు డొనాల్డ్ ట్రంప్ జలకిచ్చారు. తమ పేర్లను ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేసుకోవాలని ఆదేశించారు. వలసలకు అడ్డుకట్ట వేసే దిశగా చర్యలు చేపడుతున్నారు. ఏప్రిల్ 11 నుంచి మార్గదర్శకాలు అమల్లోకి వచ్చాయి. ఏలియన్ రిజిస్ట్రేషన్ రిక్వైర్ పేరిట ఆదేశాలను జారీ చేశారు. 1940 నాటి చట్టం ఆధారంగా ఈ మార్గదర్శకాలను అమెరికా రిలీజ్ చేసింది. నాటి చట్టం ప్రకారం అమెరికాకు వలస వచ్చిన వారు ఖచ్చితంగా ప్రభుత్వం వద్ద తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలి. అయితే పూర్తి స్థాయిలో ఇంతవరకు చట్టం అమలు కాలేదు. అందుకే ట్రంప్ సర్కార్ రంగులోకి దిగింది. అమెరికాలో 54 లక్షల మంది భారతీయులు ఉన్నారు. 2022 గణాంకాల ప్రకారం 2,20,000 మంది ఇండియన్స్ అక్రమంగా నివసిస్తున్నారు. తాజా గైడ్లైన్స్ ప్రకారం అమెరికా పౌరసత్వం లేని 18 ఏళ్లు నిండిన వాళ్ళంతా ఐడి కార్డును వెంటనే ఉంచుకోవాలి. అమెరికా పౌరులు కానీ 14 ఏళ్లు నిండిన టీనేజర్ వివరాలను విధిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇకపై ఎవరైనా అగ్రరాజ్యంలో కాలు పెట్టినా 30 రోజులలోపు పేర్లను రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అడ్రస్ మార్పును కూడా 10 రోజుల్లోపు తెలియజేసుకోవాలి. ఇక ఈ నిబంధన ఉల్లంఘిస్తే 10,000కు పైగా జరిమానా చెల్లించే అవకాశం ఉంది. వర్క్ వీసా లేదా గ్రీన్ కార్డు ఉన్నోళ్లకు రిజిస్ట్రేషన్ నుంచి మినహాయింపు ఉంది. ఇక ఇప్పటికే ఇమిగ్రేషన్ నియమాలను కఠినతరం చేస్తుంది అమెరికా. తమ దేశంలోకి ప్రవేశించే, నిష్క్రమించే H-1B, F-1 గ్రీన్ కార్డు వీసాదారులను అమెరికా ఏజెన్సీలు నిశితంగా గమనిస్తున్నాయి. గ్రీన్ కార్డు కలిగిన శాశ్వత నివాసితులు, H-1B కలిగిన అత్యంత నైపుణ్య నిపుణులు, F-1 వీసా కలిగిన స్టూడెంట్స్ ప్రయాణ సమయంలో చెక్ లిస్ట్ను అందుబాటులో ఉంచుకోవాలి. ఇంకా మనతో పాటు మనకు అందుబాటులో ఉన్నారు మన్ని కోటేశ్వరరావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. కోటేశ్వరరావు గారు నమస్కారం అండి. నమస్తే కోటేశ్వరరావు గారు, అసలు ఏం జరుగుతుందండి అమెరికాలో ట్రంప్ వేట మొదలైనట్టుగా తెలుస్తుంది. విదేశీయులకు చుక్కలు చూపిస్తున్నారు. పోటుకో నిర్ణయం, రోజుకో బిల్లుతో దడ పుట్టిస్తున్నారు. ప్రవాస భారతీయులు భయాందోళనలు నెలకొంటున్నాయి. దేశంలో ఉంటున్న విదేశీయులపై అమెరికా సర్కార్ ఆంక్షలను కఠినతరం చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కోటేశ్వరరావు గారు, గత కొన్ని దశాబ్దాలుగా అమెరికా విదేశీయులని, ముఖ్యంగా నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళందరినీ కూడా తమ పరిశ్రమలు, ఆ తర్వాత ఐటీ రంగంలో పనిచేయడానికి, వ్యవసాయ రంగంలో పనిచేయడానికి విదేశాల నుంచి అనేక మందిని అఫీషియల్గానే ప్రోత్సహించింది. అంతకంటే ఎక్కువగా అన్అఫీషియల్గా వచ్చేటువంటి వాళ్ళని కూడా చూసి చూడనట్లు వ్యవహరించింది. అక్కడ రిపబ్లికన్ పార్టీ అధికారంలో ఉన్నా, డెమోక్రటిక్ పార్టీ అధికారంలో ఉన్నా కానీ ఇదే విధమైనటువంటి ప్రక్రియ కొనసాగింది. ఎందుకు ఆ విధంగా చూశారు అంటే, అక్రమంగా వచ్చినటువంటి వలస కార్మికులకి అక్కడ ఉన్నటువంటి సామాజిక సంక్షేమ పథకాలని వర్తింపజేయాల్సినటువంటి అవసరం లేదు. ఆ భారాన్ని తప్పించుకునేందుకు గాను అక్రమంగా వలసలు ఉండేటువంటి వాళ్ళని చూసి చూడనట్లు అధికార యంత్రాంగం, ప్రభుత్వాలు కూడా వదిలేశాయి. 2022లో వేసినటువంటి ఒక అంచనా ప్రకారం 1,10,00,000 మంది విదేశాలకు చెందినటువంటి వాళ్ళు అమెరికాలో అక్రమంగా, అంటే సరైనటువంటి పత్రాలు లేకపోవడం, లేదా గతంలో అనుమతించిన పత్రాల గడువు తీరిపోవడం, ఇలాంటి రకరకాల కారణాలతోటి అక్రమంగా అనేటువంటి నిర్వచనానికి వర్తించేటువంటి వాళ్ళు 1,10,00,000 మంది ఉన్నారనేటువంటిది ఒక లెక్క. అందులో ముఖ్యంగా మెక్సికో లేదా ఇతర లాటిన్ అమెరికా దేశాలకు చెందినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. భారతీయులు కూడా గణనీయంగా ఉన్నారనేటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యం. మారినటువంటి పరిస్థితుల్లో, అంటే అమెరికాలో వస్తూత్పత్తి రంగం అనేటువంటిది దాదాపుగా మూతపడిపోయింది. ఆ మూతపడిపోయిన కారణంగా ఉపాధి సమస్య అనేటువంటిది ముందుకు వస్తూ ఉంది. రెండోది, ఐటీ రంగంలో
లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అవసరమైనటువంటి ఆ, నిపుణులైనటువంటి పని వాళ్ళ అవసరం ఉంది కనుకని H1B వీసాల పేరుతోటి గడిచినటువంటి కొద్ది సంవత్సరాలుగా భారత్ నుంచి కావచ్చు లేదా చైనా నుంచి కావచ్చు, ఎక్కడ టాలెంటెడ్ పీపుల్ ఉంటే వాళ్ళందరినీ కూడా అమెరికాకి రప్పించుకొని గణనీయంగా లబ్ధి పొందినటువంటి దేశం అమెరికా. అక్కడి వాళ్ళ సామాజిక పరమైనటువంటి సమస్యలు తలెత్తడం, ఉపాధి సమస్యలు తలెత్తడం, ఇవన్నీ కూడా ముఖ్యంగా అనుసరించినటువంటి విధానాలు అంటే ఎగుమతి దిగుమతి విధానాలు. విదేశాల్లో చౌకగా శ్రమశక్తిని దోచుకొని వస్తువులను తయారు చేయించి దిగుమతి చేసుకుంటే అక్కడ వాళ్ళకి పారిశ్రామికవేత్తలకి లాభాలు వచ్చాయి. అందుకని తయారీ రంగాన్ని పూర్తిగా మూసివేశారు. మూసివేసినటువంటి క్రమంలో విదేశీ చెల్లింపుల భారం అనేటువంటిది ఇప్పుడు పెద్ద సమస్యగా తయారు. అందుకని దాని నుంచి, ఆ సంక్షోభం నుంచి బయటపడటానికి ట్రంప్ అనుసరిస్తున్నటువంటి పిచ్చి పనుల్లో ఇది ఒకటి అనేది మనం చెప్పుకోవాలి. అయితే కోటేశ్వరరావు గారు, మీరు అన్నట్టుగా నైపుణ్య నిపుణులు H1B వీసా కలిగిన వాళ్ళు కూడా స్వదేశాలకు రావాలంటే భయపడుతున్న పరిస్థితులు ఎందుకు ఏర్పడుతున్నాయి? స్వదేశాలకు రావాలంటే ట్రంప్ చెప్తున్నాడు కదా, మీరు కనుక మీ స్వదేశాలకు వెళ్ళారంటే మళ్ళీ తిరిగి వచ్చేటువంటి అవకాశాలు మూసుకుపోతాయి అనేటువంటిది ఓపెన్ గానే చెప్పాడు. అంటే ఏంటి, దాని అర్థం ఏంటంటే మేము కొత్తగా H1B వీసాలని కొత్తగా ఇచ్చినా కానీ పరిమితంగా ఇస్తాము, గతంలో ఉన్నటువంటి వాళ్ళకి మళ్ళీ ఇస్తాం అనేటువంటి గ్యారంటీ లేదు కనుక మీరు వెళ్తే ఇంకా అటే తప్ప మళ్ళీ ఇటు వచ్చేటువంటి అవకాశం లేదు అనేది ట్రంప్ అధికారానికి రాకముందు చెప్పాడు, అధికారానికి వచ్చిన తర్వాత అధికారికంగా కూడా చెప్పాడు. అందుకనే అనేక మంది అమెరికాలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ఇవాళ ఇక్కడ కుటుంబాల్లో ఎవరైనా చనిపోయినా కూడా కనీసం చివరి చూపు నోచుకోవడానికి కూడా వాళ్ళు రావడానికి భయపడేటువంటి పరిస్థితి ఇవాళ అక్కడ నెలకొంది. చాలా బాధాకరం. అది చాలా బాధాకరం. ఇప్పుడు వివాహాలు లేకపోతే ఇతర శుభకార్యాలు అంటే సరే, దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఆప్తుల్ని కోల్పోయినటువంటి వాళ్ళు కూడా రాలేనటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చాలా సంఘటనలు కూడా చూసాం కోటేశ్వరరావు గారు, మనం చూస్తున్నాం. ముఖ్యంగా వృద్ధులైనటువంటి తల్లిదండ్రులని చూసుకోవాలంటే పిల్లలు సహజంగానే చివరి వయసులో, చివరి రోజుల్లో ఆశపడతారు తల్లిదండ్రులు. అటువంటి దానికి కూడా లేకుండా అమానుషమైనటువంటి పరిస్థితిని ఇవాళ ట్రంప్ సర్కారు ఒక భారతీయులనే కాదు, ప్రతి దేశానికి, అమెరికాలో ఉండేటువంటి ప్రతి దేశానికి చెందినటువంటి వాళ్ళకి కల్పించిందనేది వాస్తవం. అయితే కోటేశ్వరరావు గారు, అమెరికాలో విదేశీయులకు కష్టాలు మొదలైనట్లయినా ట్రంప్ దేశవ్యాప్తి ఇండియన్లకు శాపం అవుతుందా? అంటే ఈ ఒక్క ఇండియన్లే కాదు, వేరే ఇతర దేశాల వాళ్ళకు కూడా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు విదేశీయులందరినీ, అంటే భారతీయులతో సహా విదేశీయులందరినీ గనక బయటికి పంపించేట్లయితే అమెరికా ఆర్థిక వ్యవస్థకి చాలా నష్టం కలిగిస్తుంది. మనం చూసాం తొలి రోజుల్లో అటు కొలంబియాకి ఇటు భారత్కి కొంతమందిని విమానాల్లో బలవంతంగా పంపడం, వాళ్ళకి చైన్లు బంధించడం, చేతులకు బేడీలు వేయడం, ఇటువంటి పిచ్చి పనులన్నీ చేశాడు. కానీ గత 2 నెలలుగా అటువంటిది మళ్ళీ మనకి ఎక్కడ వార్తలేవు. ఎందుకని లేవు అంటే, ఆ విధంగా ఉన్నటువంటి లక్షలాది మందిని విదేశాలకి పంపించాలంటే అమెరికా సొంత ఖర్చు పెట్టుకోవాలి. ఆ సొంత ఖర్చు అనేటువంటిది తడిసి మోపడవుతుంది. అందుకని అంత ఖర్చు మనం ఎక్కడ భరిస్తాము, ఉంటే ఉండనివ్వండి, లేకపోతే వేరే పద్ధతుల్లో వాళ్ళని, అంటే మనకి తెలుగులో సామెత ఉంది కదా, పొమ్మనకుండా పొగబెడదాం అన్న పద్ధతి, వాళ్ళు వెళ్ళిపోయేలా చేద్దాం, వాళ్ళని వెళ్ళిపోయేలా చేద్దామని చెప్తున్నారు. దానిలో భాగంగానే ఇవాళ మనం మాట్లాడుకున్నటువంటి గుర్తింపు కార్డులు ప్రతి వాళ్ళు వెంట తీసుకోవాలి. ఎవరికైనా లేకపోయేట్లయితే లేదా నమోదు చేసుకోకపోతే భారీ జరిమానాలు విధిస్తాము అనేటువంటిది దానిలో భాగమే. అంటే కలుగులో ఉన్నటువంటి ఎలుకలు బయటకు రావాలంటే పొగబెట్టినట్టుగా ఇప్పుడు ట్రంప్ అనుసరిస్తున్నటువంటి వైఖరి అది అనేది మనకు అర్థమవుతాం. అయితే ట్రంప్ రూల్స్తో యూనివర్సిటీలు చేతులు ఎత్తేసినట్లేనా కోటేశ్వరరావు గారు? అంటే మన విద్యార్థులను ఎందుకు వెనక్కి పంపుతున్నాయి? ఇప్పుడు ఆ విధంగా మన విద్యార్థుల్ని, ఉన్నటువంటి వాళ్ళని వెనక్కి పంపినా లేదా కొత్త వాళ్ళని తీసుకోవడానికి అనేక ఆంక్షలు పెట్టినప్పటికీ అంతిమంగా నష్టపోయేది అమెరికా యూనివర్సిటీలు. ఎందుకు అంటే విదేశీ విద్యార్థులు, ముఖ్యంగా భారతదేశానికి చెందినటువంటి విదేశీ విద్యార్థులు అమెరికా యూనివర్సిటీల్లో చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు.
ఆ యూనివర్సిటీలకి మన వాళ్ళు ఇచ్చేటువంటి ఫీజులు ఒక పెద్ద వనరు. హ్మ్. ఈ వనరు అది పోవడమే కాకుండా అనేక యూనివర్సిటీల్లో జరిగేటువంటి పరిశోధనల్లో భారతీయులు కూడా తమ వంతు పాత్రను పోషిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి అవకాశాలని, అంటే భారతదేశంలో లేనటువంటి పరిశోధన అవకాశాలు అక్కడ ఉంటాయి కనుక హ్మ్. టాలెంటెడ్ పీపుల్ అక్కడే చేస్తున్నారు. అటువంటి వాళ్ళని కూడా కనుక తిప్పి పంపించేట్లయితే పరిశోధన రంగంలో కావచ్చు, లేదా పేటెంట్స్ చేసేటువంటి విషయాల్లో కావచ్చు, లాంగ్ రన్ లో అమెరికాకి పెద్ద ఆర్థిక నష్టం జరిగేటువంటి అవకాశం ఉందనేది అనేక మంది హెచ్చరిస్తున్నారు. అయినా కానీ ట్రంప్ బుర్రకి అటువంటివి ఏమీ పట్టలేదు. అటువంటి వాటిని వినిపించుకునేటువంటి స్థితిలో లేడు. నేను అమెరికాని మళ్ళా గొప్పగా చేస్తాను, లేదా అమెరికాలో మళ్ళా వస్తు ఉత్పత్తిని ప్రారంభిస్తాను అని వాగ్దానాలు చేసి ఎన్నికల్లో గెలిచి వాటిని అమలు జరపలేక, ఎట్లాగైతే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో సూపర్ 6 పేరుతోటి అమలు జరుపుతామని అధికారానికి వచ్చినటువంటి పార్టీలు ఇవాళ ఏ విధంగా నానా గడ్డి కరుస్తున్నాయో అమలు జరపలేక ట్రంప్ పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. అందుకని ఆ సంక్షోభాన్ని ఇతర దేశాల మీద నెట్టడానికి, ముఖ్యంగా విదేశాలకు చెందినటువంటి వాళ్ళ మీద నెట్టడానికి, అదే విధంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి వస్తువుల మీద నెపం నెట్టడానికి ఈ ట్రంప్ ఈ అవకాశాలన్నింటినీ ఉపయోగించుకుంటున్నాడు అనేది స్పష్టంగా కనిపిస్తాం. అయితే కోటేశ్వరరావు గారు, నిజంగానే అమెరికాలో విదేశీయులు గడువుకు మించి ఉంటున్నారా? అలాంటి వాళ్ళు సొంతంగా అమెరికాను వేయడమే బెటర్ అంటారా మీ అనాలిసిస్ ప్రకారం? కోటేశ్వరరావు ఉన్నమాట వాస్తవం. ఎందుకు అంటే ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. కానీ పంజాబ్, గుజరాత్ లేదా ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతాలు, అంటే ఉత్తరాదికి చెందినటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు పెద్ద సంఖ్యలో ఉన్నారనేటువంటిది సమాచారం. ఎందుకంటే అక్కడ మామూలుగానే సాంప్రదాయకంగానే బ్రిటిష్ వాళ్ళ హయాంలో లేదా అమెరికాలో ఉన్నటువంటి పరిస్థితుల్లో అనేక మంది భారతీయులు ఉత్తరప్రదేశ్ నుంచి కావచ్చు, పంజాబ్ నుంచి కావచ్చు, గుజరాత్ నుంచి కావచ్చు, అంటే తెలుగు వాళ్ళు అమెరికా వెళ్ళక ముందు నుంచే కొన్ని దశాబ్దాలకు ముందే ఆ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది వలస వెళ్ళారు. వ్యవసాయం చేయడానికి కావచ్చు, లేదా పరిశ్రమలకు వ్యాపారాలకు కావచ్చు, హోటల్ రంగంలో కావచ్చు, ఇటువంటి వాటన్నిటిలో కూడా ఎక్కువ మంది వెళ్ళారు. అందుకని ఆ ప్రాంతాల నుంచి వాళ్ళని రప్పించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా అక్రమంగా కూడా మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు అమెరికా కానీ లేదా కెనడా కానీ ఇట్లాంటి దేశాలకి వెళ్ళాలంటే వివాహాలు చేసుకుంటే అటువంటి వాళ్ళందరికి కూడా అవకాశం ఇస్తారు. అందుకనే దొంగ పెళ్లిళ్ళు చేసుకొని అనేక మంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళని దొంగ పెళ్లిళ్ళు చేసుకొని వెళ్లిపోయి పట్టుబడినటువంటి ఉదంతాలు కూడా మనం ఈ మధ్య చూసాం. అందుకని అటువంటి వాళ్ళందరికీ ఇప్పుడు ఒక విధంగా ఇబ్బంది కలగనేటువంటి పరిస్థితులు కూడా వచ్చాయి. ఓకే, అసలు యుఎస్ఏలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే ఎన్ఆర్ఐలు ఏం చేయాలంటారో, మోడీ ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి కోటేశ్వరరావు గారు? ఎన్ఆర్ఐలు అంటే ప్రవాస భారతీయులు కావచ్చు, లేదా విదేశాలకు చెందినటువంటి వాళ్ళు కావచ్చు, ఇతర దేశాల్లో ఉన్నటువంటి అవకాశాలు ఏమిటి అనేటువంటి వాటిని పరిశీలించుకోవాలి. ఒకవేళ ఇతర దేశాల్లో ఎక్కడా లేకపోయేట్లయితే తమ టాలెంట్స్ ని ఆయా తమ దేశాల్లోనే ప్రదర్శించుకోవడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేసుకోవాలి. అయితే అలా చేసుకోవాలంటే మరి ఆయా దేశాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇచ్చేటువంటి ప్రోత్సాహం ఏమిటనేటువంటిది ఇప్పుడు ఇవాళ పెద్ద సమస్య. ఇటీవలనే ఒక వార్త చదివాను. చైనా, అదే విధంగా భారత్ చెందినటువంటి స్టార్టప్ కంపెనీలకి వాటి విషయానికి చూస్తే, భారత్ లో ఉన్నటువంటి కంపెనీలు ముఖ్యంగా స్విగ్గీ, జొమాటో, అంటే ఇలాంటి ఫుడ్ డెలివరీ లేకపోతే వస్తు డెలివరీ ఇటువంటి వాటి మీద కేంద్రీకరిస్తున్నట్టుగా ఉండేది తప్ప కీలకమైనటువంటి రంగాల మీద కేంద్రీకరించట్లేదు. అదే చైనా విషయానికి వస్తే టెక్, సాంకేతిక పరమైనటువంటి అంశాలు లేదా ఇటువంటి వాటి మీద ఎక్కువగా వాళ్ళు కేంద్రీకరిస్తున్నారు. వాళ్ళకి మార్కెట్ ఎక్కువగా ఉందనేటువంటిది కంపారిజన్ వచ్చింది. అందుకని భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా లేదా ఇతర దేశాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా తమ దేశాల్లో ఉన్నటువంటి టాలెంట్ ని వెలుగు తీసేందుకు అవసరమైనటువంటి విధానాలని అనుసరించకపోయేట్లయితే ఆ దేశాల్లో ఉన్నటువంటి యువత ముఖ్యంగా నిరుత్సాహపడేటువంటి అవకాశం ఉంది. విదేశాలకి, అంటే అమెరికా లాంటి దేశాలకి వెళ్ళలేక, స్వదేశంలో తమ టాలెంట్ కి గుర్తింపు లేక నిరాశ నిస్పృహలకు లోనయ్యేటువంటి వాళ్ళు కూడా తయారవుతారనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకని ముఖ్యంగా ప్రభుత్వం వైపు నుంచి
అటువంటి వాళ్ళకి అవసరమైనటువంటి అవకాశాలను అందిపుచ్చుకునే దానికి అవసరమైనటువంటి పథకాలని, అటువంటి వాతావరణాన్ని రూపొందించాలనేది మనం చెప్పాలి. అట్ ది సేమ్ టైము ఇక అమెరికా వెళ్ళకపోతే, డాలర్లు రాకపోతే ఇక జీవితమే లేదు అనేటువంటి భావనలోంచి మన యువత కూడా బయటపడాల్సినటువంటి అవసరం ఉన్నది అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, అయితే ఎవరైనా H1B వీసాపై వచ్చి ఉద్యోగం కోల్పోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ పరిస్థితి ఏముంది, రావటమే, స్వదేశాలకి రావటమే. ఉన్నటువంటి అక్కడ ఏదన్నా ఆస్తులు ఏమన్నా సంపాదించుకొని ఉంటే అటువంటి వాటిని అమ్ముకోవడం, లేకపోతే మన దేశానికి తెచ్చుకోవడానికి వీలైనటువంటి వాటిని తెచ్చుకోవడం తప్ప మరొక మార్గం అయితే ఏమీ కనపడలేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మెడలు వంచేటువంటి పరిస్థితి మన దేశానికి లేదా మన ప్రభుత్వానికి అంత సత్తా లేదు. మనం చూస్తున్నాం కదా, గడిచినటువంటి కొద్ది వారాలుగా ఈ పన్నుల దాని మీద చూస్తా ఉంటే అసలు మన ప్రభుత్వం అసలు మంచో చెడు ఏం జరుగుతుంది, మనం ఏం చేయబోతున్నాము, అమెరికా అనేటువంటి పిచ్చివాడు ఏం చేయబోతున్నాడు, ఆ పిచ్చివాడు రాయని మనం ఎట్లా ఎదుర్కోవాలనేటువంటి భరోసా ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక సంస్థలకు కావచ్చు, వాణిజ్య సంస్థలకు కావచ్చు, లేదా ఈ వీసాలు వీటన్నిటి మీద లక్షలాది మంది తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి ఆవేదన మరి కేంద్రంలోనూ లేదా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆ పార్టీ ప్రభుత్వాలకు పట్టిందా అంటే దున్నపోతు మీద వాన కురిసినట్టుగా ఉంది తప్ప స్పందన లేదు అనేది మాత్రం చెప్పక తప్పదు. అయితే కోటేశ్వరరావు గారు, 30 రోజుల్లో దేశాన్ని విడండి అంటూ అమెరికా అయితే ఒకవైపు హెచ్చరిస్తుంది. ప్రపంచ దేశాలు ఆ వార్నింగ్ ని ఎలా చూడాలి? అది అమెరికాకే నష్టం ఒకటి. రెండవది, అమెరికాకి సంబంధించినటువంటి ఇప్పుడు అనేక సందర్భాల్లో మనం చూసాం, అమెరికా ఈ విధమైనటువంటి దాడులు ప్రపంచం మీద కక్ష తీర్చుకుంటే అమెరికా వస్తువులను బహిష్కరించండి లేదా అమెరికా సేవలను బహిష్కరించండి అనేటువంటి పిలుపు ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు ఇప్పుడు వస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇంతకు ముందే బ్రిక్స్ దేశాలుగా ఉన్నటువంటి కూటమి డాలర్కి ప్రత్యామ్నాయంగా తమ సొంత కరెన్సీ లేదా తమ దేశాల్లో ఉన్నటువంటి కరెన్సీ తోటి వాణిజ్య లావాదేవీలు జరుపుకుందాం, డాలర్ పెత్తనాన్ని వ్యతిరేకిద్దాం అనేటువంటి ఒక ప్రాథమిక అంచనాకి రావడం మనం చూసాం. అందుకనే ట్రంప్ ఇటీవల బెదిరించినటువంటి వాటిల్లో ఎవరైనా బ్రిక్స్ దేశాలు కనుక డాలర్ కాకుండా తమ సొంత కరెన్సీని కనుక వినియోగంలోకి తీసుకొచ్చేట్లయితే ఆ దేశాల మీద కూడా నేను కొరడా జల్పిస్తానని చెప్పేసి మనల్ని బెదిరించాడు. అయినా కానీ మన దేశం దాని గురించి ఏం మాట్లాడాం. ఎందుకంటే ఐరోపా పక్కనే ఐరోపా అనేటువంటి దేశం, ఐరోపా యూనియన్ యూరో కరెన్సీని తీసుకొచ్చింది కదా. ఐరోపాకు ఉన్నటువంటి ఐరోపా జనాభా మొత్తం కూడా మన దేశ జనాభాకి అంత ఉంటుందో లేదో కూడా తెలియదు. అటువంటిది మరి ఇంత జనాభా ఉండి ఇంత విపరీతమైనటువంటి అవకాశాలు ఉన్నటువంటి మనం ఎందుకని అమెరికాకి భయపడుతున్నాము అనేటువంటిది కూడా సమస్య ఇప్పుడు. అందుకని మనలో ఉన్నటువంటి బలహీనత లేదా అమెరికాకు వ్యతిరేకంగా కలిసి వచ్చేటువంటి దేశాల మధ్య ఉన్నటువంటి అనైక్యత, వీటన్నిటిని అవకాశంగా తీసుకొని ట్రంప్ అనే పిచ్చివాడు రెచ్చిపోతున్నాడు అని చెప్పుకోవాలి. అయితే ట్రంప్ అయితే రెచ్చిపోతున్నారు. ఆ రెచ్చిపోవడంలో భాగంగానే అతను కొన్ని అయితే తీసుకున్న డిసిషన్స్, టారిఫ్ కావచ్చు, ఇలాంటి కొన్ని ఓపీటీ లాంటి రద్దు చేసే నిర్ణయాలు, కొన్ని అమెరికా స్వదేశీయులు కూడా, అమెరికా వాసులు కూడా ట్రంప్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితులు కూడా మనం చూసాం. విధుల్లోకి వచ్చి ట్రంప్కి వ్యతిరేకంగా నినాదాలు కూడా మనం చూసాం. దీని ఏ విధంగా చూడాలి కోటేశ్వరరావు గారు? ఇప్పుడు ఈ పన్నుల విధింపు వలన మొట్టమొదట ఎఫెక్ట్ అయ్యేది అమెరికాలో ఉన్నటువంటి వినియోగదారు. మీరు చూడండి, నిన్న 145% మేరకు చైనా వస్తువుల మీద నేను పన్ను విధిస్తాను అని చెప్పేసి ట్రంప్ ప్రకటించినటువంటి తెలిసిందే మనకి. కానీ మెల్లగా అబ్బాబే లేదు, కొన్ని మినహాయిస్తున్నాను, స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్స్ మీద ఆ పన్నులు ఏమి ఉండవని చెప్పేసి నిన్న ప్రకటించాడు. ఎందుకు ప్రకటించాడంటే ఆ వస్తువులు కానీ వాటి మీద విడిభాగాలు కానీ చైనా నుంచి వచ్చేటువంటి ఆ వస్తువులు విడిభాగాలు కనుక లేకపోయేట్లయితే అమెరికాలో వాటి ధరలు ఆకాశానికి అంటుతాయని చెప్పేసి హెచ్చరిక రావడం, ఇప్పటికే అనేక దుకాణాల వాళ్ళు ధరలు పెంచడంతో జనంలో గగ్గోలు తలెత్తి మొన్న ఏప్రిల్ 5వ తారీఖున మొట్టమొదటిసారిగా 20 లక్షల మంది ఒకే రోజు ఇటువంటి విధానాలకు వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిపారు. ఈ పిచ్చి పని కనుక మానుకోనకపోయేట్లయితే రాబోయేటువంటి రోజుల్లో మళ్ళా మేము వీధుల్లోకి రావాల్సి వస్తుంది అని హెచ్చరించిన తరువాత
అదేవిధంగా వాణిజ్య సంస్థలు ఇవన్నీ ఒత్తిడి చేసిన తర్వాత 90 రోజుల పాటు నేను వాయిదా వేస్తున్నాను అని మేకపోతు గాంభీర్యంతో ప్రకటించాడు. అంటే ఈ 90 రోజుల పాటు ఏం చేయదలుచుకున్నాడు అంటే మనలాంటి దేశాలన్నింటినీ కూడా అదిరించి బెదిరించి కొన్ని ఒప్పందాలు చేసుకొని అవసరమైనటువంటి లబ్ధి పొందిన తర్వాత ఏం చేస్తాడో తెలియనటువంటి పరిస్థితి ఇవాళ నెలకొంది. రైట్. ఇంకా ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటూ ఓపీటీ ప్రోగ్రాం రద్దు దిశకు కూడా ట్రంప్ ఫోకస్ చేస్తున్న పరిస్థితి ఒకవైపు చూస్తున్నాం. యూఎస్లో చదువు పూర్తయిన వెంటనే స్టూడెంట్స్ ఇండియాకు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటారు ఓపీటీ ప్రోగ్రాం రద్దు చేస్తే. కోటేశ్వరరావు గారు చూడాలి దాని ఎఫెక్ట్. ఎందుకంటే అమెరికాలో ఉన్నటువంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి సంక్షేమ చర్యల్లో ఒక వయసు వచ్చిన తర్వాత అంటే హై స్కూల్ చదువు పూర్తయిన తర్వాత నిరుద్యోగ వృత్తి అనేటువంటిది అక్కడ అమల్లో ఉంది. ఆ నిరుద్యోగ వృత్తి ఉన్న కారణంగానే అనేక మంది యువత పరిమితంగా అయినా కానీ లబ్ధి పొందుతున్నారు, జీవితాలని గడుపుతున్నారు. రెండోది అక్కడ అమెరికాలో ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో తలెత్తేటువంటి ఒక పెద్ద సమస్య ఏంటంటే అప్పులు చేసి చదువుకున్నటువంటి విద్యార్థుల మీద భారం విపరీతంగా పెరుగుతుంది. ఆ అప్పులను తీర్చగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు రావాలంటే వాళ్ళకి మంచి వేతనాలు కలిగినటువంటి ఉద్యోగాలు రావాలి. అటువంటి ఉద్యోగాలు లేదా మంచి వేతనాలు అమెరికాలో నానాటికి తగ్గిపోతున్నాయి. అది రాబోయేటువంటి రోజుల్లో అమెరికాలో ఒక మన పౌడర్ కేజ్ అంటాం కదా, పేల్టానికి సిద్ధంగా ఉన్నటువంటి బాంబు లాగా ఇవాళ విద్యార్థుల రుణాలు అనేటువంటివి అమెరికాలో పెద్ద సమస్యగా ఉన్నాయి. రెండోది ఈ ట్రంప్ ఈ పిచ్చి చర్యలన్నీ కనుక అమల్లోకి వచ్చేట్లయితే ఈ ఏడాది ఆఖరికి అమెరికా మాంద్యంలోకి కూరుకుపోయేటువంటి ప్రమాదం ఉంది. ఆ మాంద్యంలోకి కూరుకుపోయేట్లయితే సంక్షోభం ఒక్క అమెరికాకే కాదు, అమెరికా మీద ఆధారపడినటువంటి వాళ్ళు లేదా డాలర్ మీద ఆధారపడి ఉన్నటువంటి అనేక దేశాలకు కూడా ఆ అంటువ్యాధి అంటుకునేటువంటి అవకాశం ఉందనేది నిపుణులందరూ హెచ్చరిస్తున్నారు. మరి ఆ ట్రంప్ దాన్ని గమనించి వెనక్కి తగ్గుతాడా లేకపోతే మొండిగా వెళ్ళి ముక్కు బద్దలు చేసుకుంటాడా అనేటువంటిది సమస్య. ఎందుకు అంటే నిన్న మొన్న అమెరికా నుంచి వెలువడేటువంటి కొన్ని వార్తల్లో ట్రంప్ ను దించడం ఎలా అనేటువంటి చర్చ అమెరికాలో కొంతమంది మేధావులు చేస్తున్నారు. ఎందుకని ఈ పిచ్చి పని ఇట్లాగే కొనసాగేట్లయితే తర్వాత అదే ట్రంప్ ను దించడం ఎట్లా, ప్రజల నిరసన ద్వారా దించుతారా లేకపోతే ఇంకా ఇతర పనులు ఉన్నాయా అనేటువంటిది సహజంగానే ఆలోచిస్తారు. ఏదైనా యాక్షన్ ఉంటే దానికి రియాక్షన్ ఉంటుంది. బంతి ఎంత వేగంగా కొడితే మళ్ళా అంతే వేగంతో మనకి తిరిగి వచ్చి కొట్టుకున్నట్టుగా ఇప్పుడు ట్రంప్ చర్యలు ఆ విధమైనటువంటి సంధి కాలంలో ఈ 3 మాసాలు ఉంటది అనేది నాకు. రైట్. ఇంకో కామెంట్స్ కూడా మనం చూస్తున్నాం డైలీ. దేశభక్తి ఉండొచ్చు, దేశ ప్రజల కోసం ఎంతైనా చేయొచ్చు, కానీ ఇంత దుందుడుకుడు చర్యలు అయితే ఉండకూడదు అని కూడా కామెంట్స్ అయితే మనం వింటున్నాం. కోటేశ్వర గారు ఎవరైనా కానీ దుందుడుకు చర్యలు ఇప్పుడు ఒక వ్యవస్థకి 30 ఏళ్ళు 40 ఏళ్ల పాటు ఒక రకమైనటువంటి వ్యవస్థ కొనసాగింది. ఇప్పుడు మనమైనా మీరైనా నేనైనా లేదా సమాజంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఒక తరహా జీవన శైలికి అలవాటు పడిన తర్వాత ఆకస్మికంగా మనకు ఉద్యోగం పోయినా లేదా ఆదాయం రాకపోయినా లేదా మన వాళ్ళు మనకు దూరం అయినా కానీ మన జీవితాల్లో వచ్చేటువంటి మార్పుల్ని మనం ఎట్లా తట్టుకోలేమో సమాజాలు కూడా అంతే, దేశాలు కూడా అంతే. ఎందుకంటే ఒక వ్యక్తి మీద చేస్తున్నటువంటి దాడి కాదు, మొత్తం యావత్ అమెరికా సమాజం మీద ట్రంప్ చేస్తున్నటువంటి దాడి, యావత్ ప్రపంచం మీద ట్రంప్ చేస్తున్నటువంటి దాడి. అందుకని ఒక వ్యక్తికి అయితే ఒక కుటుంబంలో ఎవరు పోయారులే పాపం అని సానుభూతి చూపించవచ్చు, కానీ వ్యవస్థ మీదనే చేస్తున్నటువంటి దాడిని మరి వ్యవస్థ సామూహికంగా అనుభవించాలంటే మూల్యం కూడా భారీగానే చెల్లించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కోటేశ్వర గారు, ఏలియన్ రిజిస్ట్రేషన్ రిక్వైర్ పీరియడ్ ఆదేశాలను జారీ చేశారు. ఏప్రిల్ 11 నుంచి మార్గదర్శకాలు అయితే అమల్లోకి వచ్చాయి. 1940 నాటి చట్టం ఆధారంగా ఈ మార్గదర్శకాలను అయితే అమెరికా రిలీజ్ చేసిన పరిస్థితి. అసలు ఈ ఏలియన్ రిజిస్ట్రేషన్ రిక్వైర్ అంటే ఏంటి? 1940 నాటి చట్టం ఆధారంగా ఈ మార్గదర్శకాలు జారీ చేశామంటారు. అసలు 1940 చట్టం అసలు ఏం చెబుతోంది? అమెరికా చట్టం 1940 దశకంలో రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభం అయిన తర్వాత అమెరికాకి వలస వచ్చేటువంటి వాళ్ళని నిరోధించడానికి ఆ తర్వాత కూడా అనేకమైనటువంటి చట్టాలని చేశారు. ముఖ్యంగా కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టేటువంటి పేరుతోటి అమెరికాకి ఏ దేశాల నుంచి ఎవరైనా వస్తే ముందు నువ్వు కమ్యూనిస్టువా కాదా
అని చెప్పేసి డిక్లరేషన్ తీసుకునేవాడు. ఎప్పుడు 1950s. ఎస్. వాళ్ళ కోసం తెచ్చినటువంటి చట్టాలు మొన్న ఇటీవల జరిగినటువంటి పాలస్తీనా సంఘీభావ ప్రదర్శనలో పాల్గొన్నటువంటి విద్యార్థులకి గ్రీన్ కార్డు, అక్కడే చదువుకున్నటువంటి వాళ్ళకి గ్రీన్ కార్డు రద్దు చేశారు. ఎందుకు రద్దు చేశారు అంటే, ఎప్పుడు చట్టం ప్రకారం 1950లో చేసినటువంటి కమ్యూనిస్టులను అడ్డుకోవడానికి చేసినటువంటి ఆ చట్టానికి దుమ్ము దులిపి, అంటే ఆ పాలస్తీనా ఉద్యమానికి సంఘీభావం తెలిపినటువంటి వాళ్ళు కూడా కమ్యూనిస్టులుగా పరిగణించి ఆ చట్టం కింద అతన్ని జైల్లో పెట్టారు. అందుకని ఇప్పుడు మీరు చెప్పినటువంటి 40 చట్టాలు కావచ్చు, లేదా 40 తర్వాత చేసినటువంటి చట్టాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే చూసి చూడనట్లు వదిలేశారు. మన దేశంలో కూడా అనేక చట్టాలు ఉన్నాయి, వాటిని ఎవరు పట్టించుకోవట్లేదు, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, అసలు జనానికైతే అవి ఉన్నట్టు కూడా మనకు అనేక చట్టాలు తెలియదు. కానీ ఎప్పుడు తీసుకొస్తున్నారు, సంక్షోభం తలెత్తినప్పుడు రూల్స్. ఇప్పుడు హెల్మెట్ ఉంది, హెల్మెట్ రూల్స్ బండి నడిపే వాళ్ళకే తెలుసు, పోలీస్ యంత్రాంగానికి తెలుసు, ప్రభుత్వానికి తెలుసు. కానీ ఎందుకని చూసి చూడనట్లు ఎందుకు వదిలేస్తున్నారంటే అందుకని ఇప్పుడు ట్రంప్ కూడా ఏంటంటే ఆ పాత చట్టాలన్నింటికి దుమ్ము దులిపి, ఆ చట్టాల ప్రకారం నీ దగ్గర ఐడెంటిటీ కార్డు ఉందా లేదా నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకున్నావా లేదా, నీ రిజిస్ట్రేషన్ 18 ఏళ్లకు ముందు చేసుకున్నావా, 18 ఏళ్ళ తర్వాత చేసుకున్నావా, నీకు పెళ్ళైందా, పిల్లలు ఉన్నారా, ఇటువంటి అన్ని కూడా అనవసరమైనటువంటి విషయాలు. వీటన్నిటిని కూడా పెట్టేంటంటే ఏదో ఒక పేరుతోటి ఏదో ఒక సాగు చూపి పెద్ద మొత్తంలో జరిమానా విధిస్తే, ఆ జరిమానా కట్టకపోతే జైల్లో కన్నా వెళ్ళాలా, లేకపోతే స్వదేశానికన్నా సొంత ఖర్చులతోటి కాళ్ళు ఇడ్చుకుంటూ రావాలి. ఇదే పని ట్రంప్ ఇప్పుడు చేస్తున్నటువంటిది, ఇదే చర్య. ఈ చర్యకి మరి అక్కడ సమాజంలో ఎటువంటిది వస్తుంది అనేటువంటిది ఒకటైతే, అంతర్జాతీయంగా అమెరికా అంటే వ్యతిరేకత పెరిగేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇట్లాంటి పిచ్చి పనులు ఏమీ తెలియనటువంటి వాళ్ళు ఉపాధి కోసం లేదా మెరుగైనటువంటి అవకాశాల కోసం, చదువు కోసం వెళ్ళినటువంటి వాళ్ళని ఈ విధమైనటువంటి ఇబ్బందులు కనుక పెట్టేట్లయితే వాళ్ళంతా కూడా అమెరికాని వ్యతిరేకించే వాళ్ళుగా తయారవుతారు. అందుకని మరి ఇటువంటి అన్ని కూడా దీర్ఘ దృష్టి లేకపోతే హస్రుల దృష్టి అనేటువంటి కథలు మనకు తెలుసు. మరి సిఐఏ లేదా FBI ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మరి గూఢచార సంస్థలు మరి జనాభిప్రాయాన్ని ఏ విధంగా సేకరిస్తున్నాయో, మరి ఏ విధంగా ట్రంప్ కి నివేదిస్తున్నాయో, మరి వాటిని అతను ఏ విధంగా తీసుకుంటున్నాడో మనకి తెలియనటువంటి అయోమయ పరిస్థితి ఇవాళ ఉన్నది. అయితే చివరిగా చెప్పండి కోటేశ్వర గారు, ఇప్పుడు ఒక ప్రధానమైన చర్చ అయితే ఒకటి నడుస్తుంది. బైడెన్ కూడా అమెరికాను పాలించారు, ట్రంప్ కూడా వచ్చిన దగ్గర నుంచి దుందుడుకుడు చర్యలతో కొనసాగుతున్నాయి అతని అధ్యక్షతన. ఇది విదేశీయుల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ప్రతిరోజు ఏదో ఒక వార్త వింటూనే ఉన్నాం. కానీ బైడెన్ ఉన్నప్పుడు ఇలాంటి వార్తలు అయితే మనకు వచ్చేది కాదు. ఇప్పుడు ట్రంప్ వర్సెస్ బైడెన్ పరిపాలన చర్చలు కూడా నడుస్తున్నాయి. ఏం చెప్తారు కోటేశ్వర గారు? ఇప్పుడు ట్రంప్ కంటే ముందు లేదా బైడెన్ కు ముందు ఉన్నటువంటి డెమోక్రటిక్ పార్టీ నేత బరాక్ ఒబామాకు ముందు కూడా రిపబ్లికన్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు అధ్యక్షులుగా పనిచేశారు. వాళ్ళ హయాంలో కూడా ఇలాంటి పిచ్చి పనులు చేయలేదు. కొన్ని విదేశాంగ విధానాలు అటువంటి వాటిల్లో వాళ్ళదైనటువంటి శైలిలో కొంతమంది వ్యవహరించవచ్చు తప్ప, అంతర్గతంగా అంటే వలస వచ్చినటువంటి వాళ్ళ మీద గతంలో ఉన్నటువంటి ట్రంప్ కు ముందు ఉన్నటువంటి రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెంట్స్ కూడా ఈ విధమైనటువంటి పిచ్చి పనులు చేయలేదు. అందుకని అమెరికా చరిత్రలో ఇది మొట్టమొదటిసారి. గతంలో కమ్యూనిస్టులని ఏరేయడానికి లేదా కమ్యూనిస్టులుగా అనుమానం ఉన్నటువంటి వాళ్ళ కళాకారులైనా లేకపోతే ఇంకోళ్ళనైనా కానీ వాళ్ళ మీద నిఘా పెట్టడానికి అనేక చట్టాలు చేశారు, వేధించారు, అవన్నీ గడిచినటువంటి చరిత్ర. కానీ ఇప్పుడు కమ్యూనిస్టులా లేకపోతే ఇంకోట అనేదంత నిమిత్తం లేదు, అసలు రాజకీయాలతో సంబంధం లేకుండా కేవలం బతుకు తెరిగి వెళ్ళినటువంటి వాళ్లే కదా వీళ్ళందరూ, మనం ఇందాక నుంచి చెప్పుకున్నటువంటి వాళ్ళందరూ. అందుకని వీళ్ళని కూడా పంపించేటువంటి కార్యక్రమం చేపట్టాడు. ఇది అమెరికా చరిత్రలో విముక్తి దినం అని చెప్పేసి ఏప్రిల్ 2వ తారీఖు చెప్పాడు. కానీ ఇది విముక్తి దినం కాదు, ఇది అమెరికాకి గోరి కట్టే దినం, అమెరికాకి నష్టకరమైనటువంటి రోజు అనేది కూడా చరిత్ర రుజువు చేయబోతాం. రైట్, థ్యాంక్ యూ కోటేశ్వర గారు. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తున్నానండి రాజ్ న్యూస్.